అందరికీ నమస్కారం. మనం ఇవాల్టి వార్తల్లోని అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం. చైనాను కట్టడి చేసేందుకు నాటో వ్యూహం సిద్ధం చేస్తుంది. దీనికి కారణం అగ్రరాజ్యమైన అమెరికాతో సహా పలు దేశాలకు పలు రంగాల్లో చైనా సవాలు విసురుతుంది. ఈ కారణంతో ఇండో పసిఫిక్ అన్ని దేశాల పట్ల సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకోసం నాటో వ్యూహం సిద్ధం చేస్తుంది. ఇందుకు వాషింగ్టన్లో 3 రోజుల పాటు సదస్సును కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ సదస్సుకు న్యూజిలాండ్, దక్షిణ కొరియా, జపాన్ ఈ దేశాల నుంచి దేశాధినేతలు కూడా హాజరవుతున్నారు. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు ఆయుధాలతో పాటు ఆర్థికంగా కూడా చేయూతను అందించేందుకు నాటో కూటమి వ్యూహం సిద్ధం చేసుకుంటుంది. అంటే దీని గురించి కూడా ఈ సదస్సులో చర్చించనున్నారు. న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్, కరెన్సీ డాలర్. తర్వాత జపాన్ క్యాపిటల్ టోక్యో, కరెన్సీ ఎన్. తర్వాత దక్షిణ కొరియా క్యాపిటల్ సియోల్. తర్వాత శ్రీలంకలో కనిపించే అరుదైన కప్పజాతికి చెందిన శ్రీలంకన్ స్యూడోఫిలేటస్ రిజియస్ అనే కప్ప శేషాచలంలోని తలకోనలో కనిపించిందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ధృతి బెనర్జీ గారు తెలిపారు. గోధుమ రంగు కలిగిన ఈ శ్రీలంకన్ కప్ప గురించి జీవ వైవిధ్య మండలి పరిశోధకులు పరిశీలించి వెల్లడించారు. దాని తర్వాత అంతర్జాతీయ పత్రిక న్యూజిలాండ్ నుంచి వస్తుంది. దాని పేరు జుటాక్స్ అనమాట. ఈ పత్రికలో ఈ పరిశోధన గురించి వ్యాసం ప్రచురిస్తూ ఈ సందర్భంగా శ్రీలంక ఒకప్పుడు ఇండియాలోనే భాగం అని చెప్పాం కదా, అయితే దానికి నిదర్శనంగా ఈ పరిశోధన నిలుస్తుందని చెప్పి పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ప్రముఖ శాస్త్రవేత్త అయిన సౌమ్య స్వామినాథన్ గారిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో జరిగే జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారుగా ఎంపిక చేశారు. ఈ ఎంపిక అనేది ఎందుకొరకు అంటే ఈమె తగు సూచనలు చేస్తారు అని, అంతేకాకుండా తగు సలహాలు అందిస్తారని చెప్పి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈమెకు ఈ బాధ్యత అప్పగించారని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా గారు వెయిట్ లిఫ్టింగ్లో ఒలింపిక్స్కు మణిపూర్కి చెందిన మీరాభాయ్ చాను గారు ఎంపికయ్యారు. అయితే ఈ వెయిట్ లిఫ్టింగ్ పై భారత్కు ఇంతకుముందు ఏవి పెద్దగా ఆశలు ఉండేవి కావన్నమాట. ఎందుకంటే 2000 సంవత్సరంలో సిడ్నీ నుంచి మన తెలుగమ్మాయి అయిన కరణం మల్లేశ్వరి గారు కాంస్య పథకం గెలుచుకున్నారు. దాని తర్వాత 2020 వరకు కూడా వెయిట్ లిఫ్టింగ్ నుంచి ఏ ఒక్క ప్లేయర్ కూడా ఎంపిక అవ్వడం జరగలేదన్నమాట. సో తర్వాత 2020లో టోక్యో ఒలింపిక్స్ కొరకు 49 కేజీల తరపున మణిపూర్కి చెందిన మీరాభాయ్ గారు పాల్గొని రజత పథకం కైవసం చేసుకున్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్లో రజత పథకం కైవసం చేసుకున్న ఈమెను 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు వెయిట్ లిఫ్టింగ్లో ఎంపిక చేయడం జరిగింది. సుదీర్ఘకాలం తర్వాత మన భారత్కు ఇదొక మంచి అవకాశం. శ్రీలంకలోని కొలంబోలో జరగనున్న సౌత్ ఏషియన్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ద్వారకానాథ్ రెడ్డి గారు ఎంపికయ్యారు. అయితే ఈ పోటీలు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. సౌత్ ఏషియన్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్కు ప్రాతినిధ్యం ద్వారకానాథ్ రెడ్డి గారు వహిస్తున్నారని రాష్ట్ర బాస్కెట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన చక్రవర్తి గారు తెలిపారు. మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి గాలి నుండి సంభవిస్తున్న కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించడం ఒక మార్గం. ఇది అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా సాధ్యమవుతుంది. మనం అడవుల్ని పెంచాలి. దీని ద్వారా మనం వాతావరణ మార్పులను ఎదుర్కొనవచ్చు అన్నమాట. అయితే 2030 నాటికి 3 గిగాటన్నుల కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించే కార్బన్ సింక్ను సృష్టిస్తామని 2015లో ప్యారిస్లో జరిగిన వాతావరణ సదస్సు సందర్భంగా భారత్ తెలిపింది. సో మనం దీన్ని నెరవేర్చాలి అంటే వెదురు పెంపకం అనేది చాలా అవసరం అని చెప్పి శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారనమాట. ఈ వెదురు కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ కారణంగా వెదురుని ఎలా పెంచాలి, దాని నుంచి వచ్చే ఉపయోగాలు ఏంటి, ఉపాధి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దాన్ని ఉపాధిగా ఎలా మలుచుకోవచ్చు, వీటన్నిటినీ కూడా జనాల్లో అవగాహన పెంచాలి విశ్లేషకులు తెలుపుతున్నారు. విదర్భ బేసిన్లో నికెల్ నిక్షేపాలను గుర్తించిన ఎన్జీఆర్ఐ అనగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. అంటే
జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ అనేసి. ఈ సంస్థ నికెల్ నిక్షేపాలను గుర్తించింది. దీని ద్వారా బ్యాటరీ తయారీలు కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీకి కానీ ఎక్కువగా ఆస్కారం పెరుగుతుంది అనేసి పరిశోధనలు చేసి పరిశోధకులు తెలుపుతూ ఉన్నారు. అయితే బ్యాటరీ తయారీలో లిథియంతో పాటు కోబాల్ట్, నికెల్ కూడా చాలా అవసరం ఉంటుంది అనమాట. ఇది మ్యాగ్నెటిక్ సల్ఫైడ్ యొక్క నిక్షేపాల నుంచి కూడా వెలికి తీయడం జరుగుతుంది. అయితే మ్యాగ్నెటిక్ సల్ఫైడ్ మినరలైజేషన్ యొక్క సాంద్రతలను కడప బేసిన్లో గుర్తించడం జరిగింది. ఈ లోహాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఇవి లిథియం, తర్వాత కోబాల్ట్, నికెల్, కాపర్ వీటిని దిగుమతి చేసుకోవడం కోసం భారత ప్రభుత్వం 2022-23 సంవత్సరం కోసం 34,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందనమాట. కాబట్టి మన దేశంలోనే ఉంటే మనం ఉపయోగించుకోవచ్చు కదా. ఉపయోగించుకోవడం అంతేకాకుండా బ్యాటరీ తయారీలకు, తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీకి గిరాకీ కూడా పెరుగుతుందన్నమాట. సో అప్పుడు ఇండస్ట్రీస్ కూడా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే నికెల్ నిక్షేపాలను గుర్తించడానికి పాలియోమాగ్నెటిక్, తర్వాత జియోక్రోనాలజీ అనే టెక్నిక్ను పరిశోధకులు ఉపయోగించారు. అంతేకాకుండా నికెల్ పరిశోధనా పత్రాన్ని ది కెనడియన్ జర్నల్ ఆఫ్ మినరాలజీ అండ్ పెట్రాలజీ అనే పత్రంలో విడుదల చేశారనమాట. నికెల్ని పరిశోధించే పత్రం గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో, తర్వాత ప్రస్తుతం కడప బేసిన్లోనూ మనం నికెల్ వీటివంటివి మనం గుర్తించడం ద్వారా మన దేశంలో బ్యాటరీల తయారీకి, తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క తయారీకి మంచి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత పూరిలోని జగన్నాథుడి భాండాగారాన్ని 46 సంవత్సరాల తర్వాత తెరవనున్నారు. అయితే ఈ నెల 14వ తేదీన భాండాగారాన్ని తెరవడం కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు తెలిపినది జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ అన్నమాట. అయితే ఈ కమిటీలోని 16 మంది సభ్యులు ఈ నెల 14న భాండాగారాన్ని తెలపడం కొరకు ఏకగ్రీవంగా తీర్మానించారు. సో ఈ తీర్మానం మేర ఈ భాండాగారాన్ని తెరుస్తున్నారు. అయితే 46 ఏళ్ల క్రితం అనగా 1978లో ఈ భాండాగారాన్ని తెరిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ తెరవలేదన్నమాట. అయితే అప్పుడు జగన్నాథుడి యొక్క భాండాగారం అంటే ఏమైనా కెంపులు, పూసలు, దండలు వీటన్నిటినీ కూడా, బంగారు, వజ్రాలు వీటన్నిటినీ కూడా లెక్క పెట్టేందుకు దాదాపుగా 70 రోజులు పట్టింది. అయితే ప్రస్తుతం ఎంత టైం పడుతుంది అనేది శాస్త్రజ్ఞులు చెప్పలేకపోతున్నారనమాట. చెప్పడానికి అవ్వదు అనేసి అంటున్నారు. అయితే ఈ నెల 14న భాండాగారాన్ని తెరుస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కిస్తామని చెప్పి బిశ్వనాథ్ రథ్ గారు తెలిపారు. ఆభరణాల లెక్కింపుకు, మరమ్మతులకు మార్గదర్శకాలు చూపడం కోసం నగలు తయారు చేసే నిపుణులు కూడా అవసరం అని చెప్పి వాళ్ళ సమక్షంలో, మరియు భద్రతా సిబ్బందిని అంటే ఈ భాండాగారం యొక్క ఖజానానంతా కూడా జాగ్రత్తగా భద్రపరుస్తూ భద్రతా సిబ్బంది యొక్క సమక్షంలో లెక్క పెడతామని చెప్పి విశ్వనాథ్ రథ్ గారు తెలిపారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రష్యా అత్యున్నత పురస్కారం అయిన ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ది అపోజల్ అనే పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బహూకరించారు. ఇటీవల రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 10వ సదస్సు జరిగింది. అయితే ఈ సదస్సులో మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ అనగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, తర్వాత ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిని సంస్కరించాలి అని చెప్పి ఓం బిర్లా గారు తెలిపారు. అయితే ఈ పెద్ద పెద్ద సంస్థల్ని వీటిని సంస్కరించడం ద్వారా మరింత ప్రజాస్వామ్యయుతంగా వీటిని తీర్చిదిద్దాలి అని చెప్పి ఆయన తెలిపారు. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏకం చేసేందుకు భారత్ చిత్తశుద్ధితో ఉంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత పరస్పర గౌరవం, సమానత్వం, సమ్మిళితం, ఏకాభిప్రాయం వంటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని చెప్పారు. అంతేకాకుండా వృద్ధి, సుస్థిరాభివృద్ధి వంటి వాటికి పార్లమెంటరీ సభ్యులు ముఖ్య పాత్ర పోషిస్తారంటూ ఈ నేపథ్యంలో బ్రిక్స్ యొక్క ఫోరం ఈ సదస్సుకు చాలా ప్రాధాన్యత పెరిగిందని చెప్పి కూడా చెప్పారు. దీనితో పాటు కొత్తగా బ్రిక్స్లోకి చేరినటువంటి కంట్రీస్కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే బ్రిక్స్ కంట్రీస్ ఏవి అంటే జనరల్గా బ్రిక్స్ కంట్రీస్ వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అన్నమాట.
అయితే ఇప్పుడు జరిగిండే సమ్మిట్ వచ్చేసి ఎక్కడ జరిగింది అంటే రష్యాలో జరిగింది. లాస్ట్ టైం వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అయితే ఇప్పుడు బ్రెజిల్లో జరగాల్సిందనమాట. కాకపోతే బ్రెజిల్ G20 సమావేశాలకు ఇప్పుడు హోస్ట్ ఇస్తుందన్నమాట. కాబట్టే ఇప్పుడు సమావేశాలు ఎక్కడ జరిగాయంటే రష్యాలో జరిగాయి. అయితే లాస్ట్ టైం ఇండియాలో వచ్చేసి 2021లో జరిగిందనమాట బ్రిక్స్ సమావేశం. ఇది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం ఇండియాలో బ్రిక్స్ సమావేశం 2021లో జరిగింది. బ్రిక్స్ యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే ద రోల్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ స్ట్రెంథనింగ్ మల్టీలేటరల్ ఫర్ ఈక్విటబుల్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. బ్రిక్స్లో చేరిన కొత్త కంట్రీస్ వచ్చేసి ఈజిప్ట్, ఇథియోపియా, UAE, సౌదీ అరేబియా, ఇరాన్. స్థిరాస్తి రంగంలో సంపన్నుడిగా DLF చైర్మన్ రాజీవ్ సింగ్ అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత అయితే ఈ అగ్రస్థానంలో నిలవడానికి గల కారణం ఏంటంటే ఇటీవల గృహ హురున్ ఇండియా 2024 అనే నివేదిక ద్వారా స్థిరాస్తి విషయాల్లో 100 మంది శ్రీమంతులను అధ్యయనం చేసి 100 మంది స్థిరాస్తుల యొక్క శ్రీమంతుల డేటా తెలిపిందనమాట. ఎప్పటి వరకు మే 31 వరకు ఉన్న స్థిరాస్తి విషయాలను తీసుకొని ఈ డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం మొదటిగా DLF సంస్థ అధిపతి అయిన రాజీవ్ సింగ్ గారు 1,24,420 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. దాని తర్వాత 2 మెక్రోటిక్ డెవలపర్స్ అయిన మంగళ ప్రభాత్ లోదా అనేవారు 91,700 కోట్లతో 2వ స్థానంలో నిలిచారు. తర్వాత దేశీయ కుబేరులో 2వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ గారు స్థిరాస్తి విషయాల్లో మాత్రం 3వ స్థానంలో ఉన్నారు. 56,500 కోట్లతో 3వ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా గృహ హురున్ ఇండియా 2024 నివేదిక తెలిపింది స్థిరాస్తి విషయాల్లో. అయితే ఈ 100 సంస్థల మొత్తం కలిపి ఒమన్, శ్రీలంక దేశాల మొత్తం GDP కంటే కూడా అధికంగా ఉందని తెలిపింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతుల చట్టాన్ని రద్దు చేసి 2011లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన భూ అధీకృత రైతుల చట్టాన్ని అమలుపరచాలి అని చెప్పి కౌలు రైతు సంఘం వాళ్ళందరూ కలిసి వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారికి వినతిపత్రం అందజేశారనమాట. అయితే జనరల్గా అయితే కౌలు రైతులు దాదాపుగా 80% వాళ్ళే ఉన్నారనమాట. భూ యాజమాన్యం కంటే కూడా కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. సో కాబట్టి ఈ రైతు సంఘాల ఉద్యమం మేరకే అప్పట్లో 2011లో అప్పటి ప్రభుత్వం ఏపీ భూ అధీకృత రైతుల చట్టం తీసుకొచ్చింది. అయితే ఈ చట్టం ప్రకారం ప్రభుత్వమే కౌలు రైతులను గుర్తించి భూ యాజమాన్యంతో సంబంధం లేకుండా వీళ్ళకు కార్డులు అందజేస్తుందన్నమాట. సో దాని తర్వాత ఈ డేటా అంతా వ్యవసాయ బ్యాంకులకు పోయి అక్కడ నుంచి రుణాలు, పథకాలు, వీళ్ళకు రాయితీలు అందజేస్తారు రైతులకు. సో ఇలా ఉండేది. కానీ దాని తర్వాత జగన్ గారి ప్రభుత్వం ఏపీ పంటల సాగుదారుల హక్కు చట్టాన్ని తీసుకొచ్చిందనమాట. సో ప్రస్తుతం రైతులు దీన్ని రద్దు చేసి 2011లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన ఏపీ భూ అధీకృత రైతుల చట్టాన్ని అమలుపరచాలని చెప్పి కోరుతున్నారు. కాళ్లతో కారు నడిపి లైసెన్స్ పొందిన మొట్టమొదటి ఏషియా మహిళగా కేరళకు చెందిన జిల్మోల్ మోరియట్ థామస్ అనే ఆమె పేరు పొందింది. బంగాళాఖాతం చుట్టూ ఉన్న పలు దేశాల మధ్య పలు రంగాల్లో పరస్పర సహకారం మరింత పెంచుకోవాలని భారత్ చాలా స్ట్రాంగ్గా చెప్పిందనమాట. అయితే ఇటీవల ఢిల్లీలో బిమ్స్టెక్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రి అయిన జైశంకర్ గారు ప్రసంగించారు. అయితే ఈ బిమ్స్టెక్ దేశాల మధ్య సహకారం వాణిజ్యం పట్ల కానీ, తర్వాత అంతరిక్షం పట్ల కానీ, డిజిటల్ పరంగా కానీ సహకారం అనేది పెంచాలి అని చెప్పి జైశంకర్ గారు తెలపడం జరిగింది. అయితే బిమ్స్టెక్ అంటే ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ అనమాట. అయితే బిమ్స్టెక్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అంటే 7 కంట్రీస్ ఉన్నాయి. అవి ఏవేవి అంటే ఇండియాతో పాటు భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ అనమాట. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా బిమ్స్టెక్లో ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇటీవల బిమ్స్టెక్ సదస్సు ఢిల్లీలో జరిగింది. దీని తరపున విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయిన జైశంకర్ గారు ప్రసంగించడం జరిగిందనమాట. తర్వాత కెనరా బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1838 కోట్ల డివిడెంట్ను ఇచ్చిందనమాట. అయితే దీనిని కెనరా బ్యాంక్ యొక్క MDO మరియు CEO అయినటువంటి కె సత్యనారాయణ రాజు గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారికి అందజేయడం జరిగింది. అయితే అసలు డివిడెంట్ అంటే ఏంటి అంటే
ఏదైనా ఒక కంపెనీ మంచి లాభాల బాట పడినప్పుడు ఆ లాభాలను కొంత కంపెనీ యొక్క డెవలప్మెంట్కి, తర్వాత కంపెనీ యొక్క హోల్డర్కు, కంపెనీలో ఉన్న షేర్స్ రూపంలో కానీ క్యాష్ రూపంలో స్టాక్స్ రూపంలో షేర్స్ని ఇస్తుందన్నమాట. ఇలాగా షేర్ చేస్తుంది. అయితే ఇలా ఇచ్చినందుకు గాను ట్యాక్స్ కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీన్ని డివిడెంట్ అనేసి అంటారు. అయితే దీన్ని బట్టి చూస్తే కెనరా బ్యాంకు ఆర్థికంగా మంచి అభివృద్ధిలో ఉన్నట్టు గమనించవచ్చు. సైన్యంలో పనిచేసిన మాజీ అగ్నివీరులకు పారామిలిటరీ బలగాల్లో రిజర్వేషన్ కల్పించనున్నట్టు సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ యొక్క బలగాలు తెలిపాయి. అయితే ఎందుకు ఇలాగా అంటే జనరల్గా అయితే 2022లో త్రివిధ దళాల్లో పనిచేయడం కొరకు 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు యువతీ యువకులు మాత్రమే ఉండాలి అని చెప్పి అగ్నిపథ్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ అగ్నిపథ్ పథకంలో ఎంపికైన వాళ్ళు ఈ 4 ఏళ్ల తర్వాత వచ్చేస్తారనమాట, తీసేస్తారు వాళ్ళని. దీని తర్వాత వీళ్ళకి ఎటువంటి పెన్షన్ కూడా ఉండదు. వారి యొక్క రెగ్యులర్గా సర్వీసు అనేది కూడా ఉండదన్నమాట. అయితే వీళ్ళలో ఈ నియామకాలు జరిగిండే వాళ్ళలో 25% మందిని మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి ఒక 15 సంవత్సరాలు వాళ్ళకు సర్వీస్ అనేది కల్పిస్తారు. అయితే మిగతా ఉద్యోగుల పరిస్థితి ఏంటి? సో ఈ తరుణంలో ప్రశ్నిస్తుండగా అయితే త్రివిధ దళాల ఈ అధిపతులు అనమాట. ఎవరెవరు అంటే సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అయిన నైనా సింగ్ గారు, సిఐఎస్ఎఫ్ అనగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట, నైనా సింగ్ గారు. దాని తర్వాత బిఎస్ఎఫ్ యొక్క అధిపతి అయిన నితిన్ అగర్వాల్ గారు, తర్వాత సిఆర్పిఎఫ్ యొక్క అధిపతి అయిన అనీష్ దయాల్ గారు తెలిపారు. అయితే బిఎస్ఎఫ్ అనగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ అనగా సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అనమాట. అయితే ఈ అధిపతులు ఏమని తెలపడం జరిగిందంటే పారామిలిటరీలో 10% వరకు రిజర్వేషన్ అనేది వీళ్ళకి అగ్నివీర్ వాళ్ళకే కల్పిస్తామని చెప్పి తెలిపారనమాట. అంతేకాకుండా ఫిజికల్ టెస్ట్లలో కూడా వీళ్ళకి మినహాయింపునిస్తాము అని చెప్పి తెలిపారు. ఇటీవల అస్సాం ప్రభుత్వం తల్లిదండ్రులను అత్తమామలను చూసుకునేందుకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించింది. అది నవంబర్ 6 మరియు 8వ తేదీలను సెలవుగా ప్రకటించింది. ఏది సీఎంఓ నుంచినే ప్రకటన చేశారనమాట. అంటే మంత్రివర్గ కార్యాలయం నుంచినే ఈ ప్రకటన లభించింది. అయితే ఎందుకు అంటే వృద్ధులుగా ఏర్పడుతున్న వృద్ధులైనటువంటి పెద్దలను చూసుకోవడం కోసం, తర్వాత పెద్దవాళ్ళని గౌరవించడం కోసం ఈ 2 రోజులు సెలవు దినాలను అస్సాం ప్రభుత్వం ప్రకటించిందనమాట. అయితే జనరల్గా అయితే 6వ తేదీ సెలవు ప్రకటించింది, 7వ తేదీ చెత్త అని చెప్పేసి ఒక ఫెస్టివల్ టైప్ అనమాట. మరి 9వ తేదీ సెకండ్ సాటర్డే, 10th సండే అని చెప్పి వస్తుంది. కానీ అత్తమామలు ఉన్న వారికి మాత్రమే ఈ ప్రత్యేక సెలవులు తీసుకునే అవకాశం ఉందన్నమాట, 6, 8 తేదీలు. మిగతా వాడికి ఇవి వర్తించవు అని చెప్పి అస్సాం ప్రభుత్వం తెలిపింది. అయితే అస్సాం యొక్క క్యాపిటల్ వచ్చేసి దిస్పూర్. అస్సాం సీఎం వచ్చేసి హిమంత్ బిశ్వ శర్మ. తర్వాత అస్సాం గవర్నర్ వచ్చి గులాబ్చంద్ కటారియా. తర్వాత ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మణిపూర్కి చెందినటువంటి వెంకటేశ్వర్ సింగ్ గారిని మరియు తమిళనాడుకు చెందిన ఆర్ మహదేవన్ గారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం జరపడానికి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ వై చంద్రచూడ్ గారి నేపథ్యంలో ఉన్న కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ఈ కొలీజియం సిఫార్సు చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే మణిపూర్ నుంచి వెంకటేశ్వర సింగ్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సందర్భం అనేది స్వాతంత్రం పొందిన 70 ఏళ్ల తర్వాత మణిపూర్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అనేది జరగడం ఇదే తొలిసారి అవుతుందన్నమాట. ఆ తొలి వ్యక్తి వెంకటేశ్వర సింగ్ గారు అవుతారు. తర్వాత తమిళనాడు నుంచి ఆర్ మహదేవన్ గారు అనమాట. అయితే వెంకటేశ్వర్ సింగ్ గారు వచ్చేసి జనరల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాఖ్లో హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆర్ మహదేవన్ గారు వచ్చేసి మద్రాసు హైకోర్టులో పనిచేస్తూ తర్వాత బయట హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులుగా కూడా పనిచేస్తున్న వాళ్ళు సీనియారిటీలో 3వ స్థానంలో ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన ఇప్పుడు డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి నౌకను రక్షించినటువంటి భారత కెప్టెన్ అహిలాష్ రావత్ మరియు అతని సిబ్బందికి అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం IMO అనమాట, అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ 2024 సాహస అవార్డు వచ్చింది.
అయితే ఈ ఈ ఏడాది మొదట్లో హుతీ రెబెల్స్ మార్లిన్ లువాండా అనే నౌకపై దాడి జరిగింది. అయితే కెప్టెన్ అభిలాష్ రావత్ యొక్క సిబ్బంది చాలా ఇంటెలిజెంట్గా వ్యవహరించి నౌకను ఆ, కాపాడారు, రక్షించారనమాట. అయితే దాని తర్వాత ఆ ఘటనా స్థలి నుంచి వెంటనే ఆ నౌకను తీసుకొని రావడానికి కెప్టెన్ బ్రిజేష్ నంబియార్, తర్వాత ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది ఆ, వచ్చారనమాట. వచ్చి నౌకని తీసుకురావడం జరిగింది. సో వీళ్ళకి అభిలాష్ రావత్ గారికి ఏమో సాహస అవార్డు లభించింది. ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బందికి మరియు బ్రిజేష్ నంబియార్ గారు ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. తర్వాత భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 75 రూపాయల వెండి నాణాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ వెండి నాణాన్ని 40 గ్రాముల బరువుతో, తర్వాత 99.9% వెండితో తయారు చేయనున్నారు. ఈ 75 రూపాయల వెండి నాణంకి ఒకవైపు సుప్రీంకోర్టు, మరొక వైపు అశోక స్తూపాన్ని ముద్రించనున్నారు. అయితే సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది అంటే 1773 చార్టర్ చట్టం ద్వారా 1774లో కోల్కతాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారనమాట. దాని తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937 ఢిల్లీలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఢిల్లీలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారనమాట. సుప్రీంకోర్టుని అప్పుడు ఫెడరల్ కోర్టుగా మార్చి ఢిల్లీలో 1937లో 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అంటే 1950 జనవరి 26న ఈ ఫెడరల్ కోర్టు సుప్రీంకోర్టుగా మారింది. సుప్రీంకోర్టుగా మారిన తర్వాత సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి సమావేశం పార్లమెంట్ యొక్క సెంట్రల్ హాల్లో 1950 జనవరి 28న జరిగిందనమాట. అయితే ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు స్థాపన అనేది ఆర్టికల్ 124 అనేది తెలుపుతుంది. ప్రస్తుతం మన భారత చీఫ్ జస్టిస్ వచ్చేసి చంద్రచూడ్ గారు, డివై చంద్రచూడ్ గారండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పర్పస్లో అడుగుతారనమాట. సో ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి వైవి చంద్రచూడ్ ఇలా ఉంటుంది. సో ఎగ్జామ్ పర్పస్లో ఏమి ఇస్తున్నారు, మనం ఏం ఆన్సర్ చేస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. అయితే ప్రస్తుతం మన చీఫ్ జస్టిస్ ఎవరు, సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు అంటే డివై చంద్రచూడ్ గారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 150 రూపాయల వెండి నాణాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఇటీవల ఢిల్లీ ఐఐటి నిపుణులు మెదడు క్యాన్సర్ చికిత్సలో ముందడుగు వేశారనమాట. అసలు ఏ విధంగా అంటే వీళ్ళు ఎలకలపైన ప్రయోగం చేశారు. అయితే గ్లియోబ్లాస్టోమా అనేటువంటి మెదడులో ఉన్న కణితిని క్యాన్సర్ నుంచి జనరల్గా రిమూవ్ చేయడం కోసం కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇవి ఉన్నప్పటికీ కూడా చికిత్స జరిగిన తర్వాత 12 నుంచి 18 నెలల వరకు మాత్రమే ఆ పేషెంట్స్ బతకగలుగుతున్నారు. సో ఇలా ఎక్కువగా దాని నుంచి చనిపోతూ ఉన్నారు. ఇందుకోసం అని చెప్పి బయోమెడికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన భట్టాచార్య గారి దగ్గర పిహెచ్డి విద్యార్థి విదిత్ గౌర్ అనే అతను ప్రయోగాలు చేస్తూ ఉన్నారనమాట. ఈ ప్రయోగంలో గ్లియోబ్లాస్టోమా అనే దాన్ని కంటిని ఎలకల్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత ప్రీ క్లినికల్ ట్రయల్స్ ద్వారా విదిత్ గౌర్ అనే అతను ఇమ్యునోజం పేరుతో నానో ఫార్ములేషన్ అనే ఒక కొత్త పద్ధతిని కనుక్కున్నారనమాట. సో దీని ద్వారా ఒక యాంటీబాడీ అయినటువంటి CD40ని RRX001 అనే అణు నిరోధకంతో జత చేస్తారు. ఈ జత చేసిన తర్వాత దీన్ని ఎలుకల్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఒక మెదడు యొక్క క్యాన్సర్ కణితి అనేది పూర్తిగా మాయమైపోయింది, అంటే పూర్తిగా తొలగిపోయింది అనమాట. పూర్తిగా తొలగిపోయిన తర్వాత అంతేకాకుండా ఆ మెదడు క్యాన్సర్ యొక్క కణాలతో పోరాడడం కోసం రోగనిరోధక శక్తిని కూడా అందించింది. సో దాని తర్వాత మరి ఇంకొకసారి కూడా ఎలకల్లో గ్లియోబ్లాస్టోమా అనే కణితిని ప్రయోగించి ప్రయోగాలు చేశారు, పరిశోధనలు చేశారు. చేసిన తర్వాత వాళ్ళలో మరి కొత్త కణితి ఏది కూడా ఏర్పడలేదన్నమాట. సో పూర్తిగా మాయమైపోయింది. దీన్ని జనాల కొరకు మరింత ఇంకా పరిశోధనలు చేసి తీసుకురావాలి అని చెప్పేసి భట్టాచార్య గారు ప్రయత్నిస్తున్నారు. విశాఖలోని మెట్టెక్ జోన్కు గ్లోబల్ హబ్గా పేరొచ్చింది. అయితే అసలు ఏ విధంగా ఇది సాధ్యమైంది అంటే ఒకప్పుడు విశాఖలో మెట్టెక్ జోన్ పెట్టాలి అని అనుకున్నప్పుడు అందరూ ఇది సాధ్యం కాదు అనేసి అన్నారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే ఇది వైద్య పరికరాల కోసం పెట్టిన ఈ మెడిటెక్ జోను మాస్క్ దగ్గర నుంచి ఎంఆర్ఐ యంత్రాలు, తర్వాత వెంటిలేటర్లు, ఇటువంటి యంత్రాల
తయారీలన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. తయారీలు జరుగుతూ ఉండటమే కాకోకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యంత్రాలు సరఫరా చేస్తూ ఉన్నారు. సో, ఈ ఈ సంవత్సరాలలోనే 2019లో దీనిని మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 10,000 కోట్ల ఆదాయాన్ని సముపార్జిస్తుందనమాట. ఇంతగా ఈ మెడ్టెక్ జోన్ అనేది గుర్తింపు పొందింది. సో, ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మెడిటెక్ జోన్ అనేది గ్లోబల్ హబ్‌గా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం వరల్డ్ ట్రేడ్ సెంటర్, గ్లోబల్ మెడికల్ సెంటర్ అనే 2 కంపెనీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆస్ట్రియాను పర్యటించారు. అయితే ఆస్ట్రియా ఛాన్సలర్ అయినటువంటి కార్ల్ నెహమ్మర్ గారితో చర్చలు జరిపారు. ఇరు దేశాలు ఈ చర్చల కారణంగా ఇరు దేశాలు పరిశోధన, వాతావరణ మార్పులు, తర్వాత అభివృద్ధి, వీటి గురించి ఇంకా ఇంధన పరంగా తదితర రంగాల్లో ముందుకు వెళ్తారు కలిసికట్టుగా అని చెప్పేసి తెలిపారనమాట. అయితే ఇంకా ఎన్ని రంగాలు, అసలు ఏ విధంగా మనకు ఆస్ట్రియా నుంచి ఉపయోగం అనేది ఉంటుంది అంటే, ఆస్ట్రియా రైల్వేలో కానీ లేదా రవాణా సంస్థల్లో చాలా మేటి అనమాట. అసలు ఎందుకంటే ఆసియాలోనే అత్యంత మంచి రైల్వే వ్యవస్థ ఉన్న దాంట్లో అగ్రగామి ఉన్న కంట్రీ ఏంటి అంటే అది ఆస్ట్రియా. సో, రోడ్లు వేయడంలో కానీ రైల్వే మార్గంలో కానీ చాలా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించే కంట్రీ ఏది అంటే ఆస్ట్రియా అన్నమాట. అంతేకాకుండా పునరుత్పాదక ఇంధనాలను తయారు చేయడంలో కూడా అగ్రగామిగా ఆస్ట్రియా ఉంది. సో జల విద్యుత్పత్తి మాత్రమే కాకోకుండా పవన విద్యుత్పత్తి, దాని తర్వాత సౌర విద్యుత్ ఇలాంటివన్నీ కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దాదాపుగా 2030 నాటికి పూర్తిగా ఇటువంటి విద్యుత్ని ఉపయోగించాలి అని చెప్పి ఆస్ట్రియా అనుకుంటుంది. సో 2040 కంతా కూడా ఆస్ట్రియా పూర్తిగా కర్బన ఉద్గారాలను తగ్గించేస్తుంది అని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. సో ఇటువంటి ఆస్ట్రియా దేశంతో భారత్ చాలా రంగాల్లో కలిసి ముందడుగు వేయాలని చెప్పి ఆశిస్తుంది. అంతేకాకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రియా యొక్క కార్మిక ఆర్థిక వ్యవహారాల మంత్రి అయినటువంటి మార్టిన్ కోచర్ గారు భారత్లో పర్యటించారనమాట. ఈ సందర్భంగా భారత్ ఆసియా యొక్క స్టార్టప్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. ఎందుకంటే ఇరు దేశాలు కూడా నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ మదుపరులు కానీ ఇండస్ట్రియల్ కానీ లేదా ఇటువంటి ఏదైనా అభివృద్ధిని ఏకదాటిగా ఒక పైకి తెచ్చి ఏకదాటిగా ఒకే రకంగా ముందుకు నడిపించేలాగా ఇరు దేశాలు పాటుపడాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. సో ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా, కరెన్సీ యూరో, ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ అనమాట. ఇటీవల చైనా నుంచి పాకిస్తాన్కు నిషేధిత రసాయనాలు ఎగుమతి కావడాన్ని తమిళనాడు పోర్టులోని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ రసాయనాలు టియర్ గ్యాస్లో ఉపయోగిస్తారు అని చెప్పి వీటికి నిషేధిత ఉందన్నమాట. సో వాటిని ఎట్లా పడితే అట్లా ట్రాన్స్ఫర్ ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎగుమతి అనేది చేయకూడదు అనేవి ఆంక్షలు అనేటివి ఉన్నాయి. సో కానీ వాటిని ఎగుమతి చేస్తున్నారు. దీని నుంచి ఏం తెలిసింది అంటే పాకిస్తాన్ ప్రమాదకర రసాయనాలను, ఆయుధాలను తయారు చేయడంలోనే నిమగ్నమై ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. తర్వాత చైనాకు చెందిన ఓ సంస్థ పాకిస్తాన్ ఆయుధ తయారీ వాళ్ళకి ఆర్థోక్లోరో బెంజిలిడిన్ మలినోనైట్రైల్ అనేటువంటి రసాయనాన్ని సరఫరా చేయడానికి కూడా భద్రతా బలగాలు పట్టుకోవడం జరిగిందనమాట. సో వాటిని స్వాధీనం చేసుకుని ఇవి నిషేధిత రసాయనాలు అని చెప్పి గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుంది. సో జనరల్గా అయితే ఇలా అటువంటి ప్రమాదకర రసాయనాలను ఎగుమతి దిగుమతులు చేయకుండా వాసనార్ అరేంజ్మెంట్ ప్రకారం కొన్ని ఆంక్షలు విధించబడ్డాయన్నమాట. అరేంజ్మెంట్ గుర్తుపెట్టుకోవాలండి, దేని కింద అంటే వాసనార్ అరేంజ్మెంట్. అయితే ఈ వాసనార్ అరేంజ్మెంట్ అనేది ఏం చెప్తుంది అంటే ఇరు దేశాలు కూడా ఆయుధాలు కానీ లేదంటే టెక్నాలజీ పరంగా సాంకేతికల ద్వారా కానీ ఏదైనా సరే ఎగుమతి దిగుమతులకు మధ్య ప్రమాదాలు అనేటివి జరగకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలి అని చెప్పేసి ఈ వాసనార్ అరేంజ్మెంట్ అనేది కొన్ని వాటిపై నిషేధం అనేది విధించిందనమాట. సో వాటిని ఎగుమతులు దిగుమతులు అనేటివి చేయకూడదు. ప్రమాదకరమైన రసాయనాలు కావచ్చు, ప్రమాదకరమైన ఆయుధాలు కావచ్చు. సో వీటి పట్ల ఎగుమతులు దిగుమతులు అనేవి చేయకోకుండా నిషేధం అనేది విధించింది ఈ వాసనార్ అరేంజ్మెంట్.
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం అనేది తన కల అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. అయితే ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జిఎంఆర్ ప్రతినిధులు నిర్మించనున్నారు. ఈ జిఎంఆర్ ప్రతినిధులు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క నమూనాను ఎగిరే చేప అనగా ఫ్లయింగ్ ఫిష్గా అంటే సముద్ర చేపను ఎగ్జోకోయిటస్ అనే చేప యొక్క నమూనాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలపడం జరిగింది. సో ఈ జిఎంఆర్ ప్రతినిధులు భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయ నమూనాను ఈ ఎగ్జోకోయిటస్ అనే చేప ఉన్నట్టుగా నిర్మించనున్నాము అని చెప్పి తెలిపారు. ఫార్మర్ ఇండియన్ బ్యాటర్ అయిన గౌతమ్ గంభీర్ గారిని ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ మెన్స్ టీంకి హెడ్ కోచ్గా అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ జూలై 9న అనౌన్స్ చేసిందనమాట. బీసీసీఐ అనగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. అయితే ఇంతకుముందు ఇండియన్ బ్యాటర్ అయిన ఇంతకుముందు ఎవరుండేవాళ్ళంటే హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఉండేవారనమాట. ఇటీవల ఇండియా అండ్ యుఏఈ కలిసి జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ అనేసి 12th ఎడిషన్ని అబుదాబీలో జరుపుకున్నాయి. అయితే ఈ మీటింగ్లో ఏం డిస్కస్ చేశారు అంటే ఇరు కంట్రీలు ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోవాలి, తర్వాత డిఫెన్స్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి, దాని తర్వాత సెక్యూరిటీస్లో కోఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కు ప్రెసిడెంట్గా ఎలిసా డి అన్నా మాడ్రజో అనే మెక్సికన్ వాళ్ళని నియమించడం జరిగింది. అయితే ఇంతకుముందు టి రాజాకుమార్ అని సింగపూర్ వాళ్ళు ఉండేవారనమాట. సో అసలు ఏంటి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక నాన్ గవర్నమెంటల్ బాడీ అనమాట. దీన్ని 1989లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే G7 సమ్మిట్ జరుగుతున్నప్పుడు ప్యారిస్లో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఏంటి అంటే ఇందులో దాదాపు 37 కంట్రీస్ ఉన్నాయన్నమాట మెంబర్షిప్గా. ఈ కంట్రీస్కు ఏదైనా సరే అంటే మనీ లాండరింగ్ కానీ టెర్రరిజం కానీ ఏదైనా ఎకనామికల్ పరంగా లేదా ఏదైనా ప్రాబ్లంగా ఉన్నట్టుగా ఏదైనా కంట్రీస్ క్రియేట్ చేస్తే వాటిపైన యాక్షన్ తీసుకుంటారు. సో దానికోసం ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేశారు. అయితే ఇందులో 2 లిస్ట్ ఉంటాయన్నమాట, గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అనేసి. అసలు బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఏదైనా కంట్రీస్ మనీ లాండరింగ్ కానీ టెర్రరిజంలో కానీ ఎక్కువగా అయిపోయి ఎకనామిక్ పరంగా రిమైనింగ్ కంట్రీస్ అన్నిటికీ కూడా చాలా ప్రాబ్లంగా అయిపోతూ ఉంటాయి. సో వాటినన్నింటినీ కూడా కంట్రోల్ చేయడం కోసం వాటిని బ్లాక్ లిస్ట్లోకి వేసేస్తారనమాట. సో వాటికి ఎకనామికల్గా ఎప్పుడైతే బ్లాక్ లిస్ట్లోకి వేస్తారో అవి ఎకనామికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి కూడా ఉంటుంది. తర్వాత గ్రే లిస్ట్ అంటే ఏంటి అంటే ఇంకా అది ఏదైనా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నప్పుడే వాటికి గ్రే లిస్ట్లో ఉంచి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తారనమాట. ఇవన్నీ ఇలా చేయాలి అని చెప్పి ఒక రూల్స్ లాంటివి ఇస్తారు. ఆ కంట్రీస్ వాటిని ఆ యాక్షన్ ప్లాన్ని కరెక్ట్గా మంచిగా వాటిని ప్లాన్ చేసినట్టుగా అవి ఫాలో అయిపోతే అప్పుడు ఆ కంట్రీస్ని గ్రే లిస్ట్ నుంచి రిమూవ్ చేస్తారనమాట. లేదనుకో ఇంకా ఎక్కువ అయిందంటే గ్రే లిస్ట్ నుంచి కూడా బ్లాక్ లిస్ట్లోకి చేస్తారు. సో బ్లాక్ లిస్ట్ అనేది చాలా ఎక్కువ అనమాట. అంటే ఎక్కువగా ఏదైనా కంట్రీస్ నుంచి ప్రాబ్లం ఉంది మనీ లాండరింగ్ పరంగా లేదా టెర్రరిజం పరంగా అన్నప్పుడు బ్లాక్ లిస్ట్లోకి వేస్తారు. ఇటీవల భారతదేశంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్విడియాతో టైట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. టైట్ అనగా థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేసి అంటారనమాట. అయితే థాపర్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏఐ అండ్ డేటా సైన్స్ను ఏర్పాటు చేసేందుకు ఎన్విడియాతో టైట్ అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం ప్రకారం ఏఐ నుంచి టైట్కు ఎన్విడియా అనేది డేటాను అంటే సాంకేతికతను అందజేస్తుంది అనమాట. సో ఎందుకంటే జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆ విప్లవాత్మక మార్పులు అనేవి సంభవిస్తున్నాయి. దీంట్లో భారత్లో కూడా డెవలప్మెంట్ అనేది ఉండాలి అని ఈ దిశగా భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు టైట్ ఎన్విడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇటీవల చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్ జంతు ప్రదర్శనశాలలో 1వ తేదీన చైనీస్ అలుగు పుట్టిందనమాట. అంటే దీన్ని పాంగోలిన్ అనేసి అంటారు. అయితే అక్కడ 2 ఏళ్లలో పుట్టినటువంటి రెండో అలుగు ఇదే అనమాట. సో ఇవి అంతరించిపోతున్న జాతుల్లో ఉండడం వల్ల వీటిని పరిరక్షించడం కొరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే చెక్ రిపబ్లిక్ యొక్క క్యాపిటల్ ప్రేగ్, కరెన్సీ చెక్ కోరునా.